వెల్కమ్ టు రాజనీతి. గాలి వర్సెస్ నారా అనే థంబ్నెయిల్ చూడటంతోనే చాలామంది ఏంటి అనే ఆసక్తిగా చూస్తారు. కాకపోతే అది ఆంధ్రప్రదేశ్లో ఉన్న గాలి, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న నారా కాదు. బళ్ళారిలో ప్రస్తుతం జరుగుతున్న ఆధిపత్య పోరుకు సంబంధించిన కథనం ఇది. గాలి జనార్దన్ రెడ్డి గురించి రెండు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలందరికీ తెలుసు. ఆయన ఓబుళాపురం గనుల తవ్వకాలు కేసులు, సిబిఐ అరెస్టులు, జైలు శిక్షలు ఇవన్నీ కూడా గాలి జనార్దన్ రెడ్డి సాధించిన ఘనకార్యాలు. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, ప్రజాప్రతినిధిగా, మంత్రిగా పనిచేశాడు. దానికి తోడు ఇవి కూడా ఆయన సాధించిన ఘనకార్యాలు అన్నమాట. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అండ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి సహకారంతో గాలి జనార్దన్ రెడ్డి విచ్చలవిడిగా ఐరన్ ఓర్ తవ్వకాలకు పాల్పడ్డారు. తన అక్రమార్జన డబ్బుతో కర్ణాటక రాజకీయాలను ఆయన శాసించారు. ఒక చిన్న కానిస్టేబుల్ కుమారుడు గాలి జనార్దన్ రెడ్డి, వాళ్ళ స్వస్థలం, పూర్వీకులంతా కూడా చిత్తూరు జిల్లా వాళ్ళు. బళ్ళారికి ఉద్యోగరీత్యా మైగ్రేట్ అయ్యాడు వాళ్ళ ఫాదర్. అక్కడ ఈ ఐరన్ ఓర్ గనుల ద్వారా విపరీతంగా సంపాదించాడు. సంపాదించిన డబ్బుతో కర్ణాటక రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఈయన చెప్పాలంటే శాసించారు రాజకీయాల్ని, ముఖ్యమంత్రులను సైతం శాసించారు ఆయన. బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకుని తను ఆడిందే ఆటగా వ్యవహరించారు. సొంత పార్టీ ముఖ్యమంత్రులకు చెమటలు పట్టించారు ఆయన. గాలి జనార్దన్ రెడ్డి ప్రోద్బలంతోనే ఆ రోజున సుష్మా స్వరాజ్ గారు బళ్ళారి నుంచి సోనియా గాంధీ మీద ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆవిడ ఓడిపోయారు అనుకోండి. అంటే ఆ సోనియా మీద కంటెస్ట్ చేయడానికి సుష్మా స్వరాజ్ని తీసుకొచ్చి చేయించింది గాలి జనార్దన్ రెడ్డి. సో ఆ రకంగా ఢిల్లీలో తనకు ఎదురు లేకుండా సహకారం అందించారు సుష్మా స్వరాజ్. బళ్ళారి ప్రాంతానికి మగటం లేని మహారాజుగా వ్యవహరించాడు ఈ గాలి జనార్దన్ రెడ్డి. బంగారపు సింహాసనాలతో రాజవైభోగం ప్రదర్శించారు. చివరికి బీజేపీకి కూడా దూరం అయ్యాడు. మాది చాలా క్లీనెస్ట్ పార్టీ అని చెప్పుకునే బీజేపీ అవినీతి పరుణ్ణి దూరం పెట్టింది. సరే, తర్వాత సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు. ఆయన నిలబెట్టిన అభ్యర్థుల్ని ప్రజలు తిరస్కరించారు. ఘోర పరాజయం ఎదురైంది. గంగావతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అతి కష్టం మీద ఆయన ఎమ్మెల్యేకి గెలిచారు. గెలిచిన తర్వాత మళ్ళీ పార్టీని బీజేపీలో విలీనం చేశాడు. బళ్ళారిలో ఆయన పార్టీ తరపున ఆయన భార్య పోటీ చేసింది. ఆవిడ మీద కాంగ్రెస్ అభ్యర్థి నారా భరత్ రెడ్డి గెలుపొందారు. అప్పటి నుంచి బళ్ళారిలో ఆధిపత్య పోరు మొదలైంది. ఒకప్పుడు బళ్ళారిలో తిరుగులేని పెత్తనం చలాయించిన గాలికి ఇప్పుడు ఎదురుగాలి మొదలైంది. గాలి నారాల మధ్య ఆధిపత్య పోరు చిలికి చిలికి గాలివానలా మారి ఇవాళ కాల్పులకు దారితీసింది. ఎమ్మెల్యే భరత్ రెడ్డి తనపై హత్యా ప్రయత్నం చేయించాడని గాలి జనార్దన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఆయన. అసలు గొడవ కారణం ఏంటి అంటే, ఈ వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా అక్కడ ఒక విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు బళ్ళారిలో. దానికి సంబంధించి ఆ ప్రోగ్రాంకి సంబంధించిన ఫ్లెక్సీలు నగరం అంతటా ఏర్పాటు చేస్తూ గాలి జనార్దన్ రెడ్డి ఇంటి దగ్గర కూడా ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గాలి జనార్దన్ రెడ్డి ఇంటి దగ్గర పెట్టిన ఫ్లెక్సీలు తీయమని జనార్దన్ రెడ్డి మనుషులు గొడవ చేశారు. వీళ్ళేమో ఫ్లెక్సీలు తీయమని ఎమ్మెల్యే మనుషులు, ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. ఇరు వర్గాలు కలబడి కొట్టుకున్నారు. ఈ గొడవ జరుగుతున్న సమయంలోనే గాలి జనార్దన్ రెడ్డి గంగావతి నుంచి బళ్ళారిలో తన నివాసానికి చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత ఇంకొంచెం గొడవ పెద్దయింది. ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి అనే అతను ఒక గన్మెన్ దగ్గర ఉన్న తుపాకీ లాక్కొని కాల్పులు జరిపినట్టు వార్తలు వచ్చినాయి. సో ఈ పరస్పరం కాల్పులు జరిగినాయి. ఈ కాల్పుల్లో ఒక కాంగ్రెస్ కార్యకర్త మరణించాడు. సతీష్ రెడ్డికి కూడా తీవ్ర గాయాలైనాయి. గాలి జనార్దన్ రెడ్డికి అయితే అలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటన జరిగిన తర్వాత తన సన్నిహితుడైన శ్రీరాములతో కలిసి గాలి జనార్దన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తనను చంపడానికి ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ప్రయత్నించారు అని ఆరోపించారు. యాక్చువల్గా అది ప్లాన్డ్ అటాక్ అయితే ఖచ్చితంగా ఆయన టార్గెట్ అయి ఉండేవారు, కానీ అది ప్లాన్డ్ అటాక్ కాదు. ఎందుకంటే ఆ కాల్పులు జరిగినప్పుడు ఆ కాల్పుల్లో కాంగ్రెస్ కార్యకర్త మరణించాడు, కానీ గాలి జనార్దన్ రెడ్డి సురక్షితంగా ఉన్నారు. అలాగే సతీష్ రెడ్డికి కూడా గాయాలైనాయి. అయితే దీని హత్యాయత్నం, తన మీద జరిగిన హత్యా ప్రయత్నంగా గాలి జనార్దన్ రెడ్డి మీడియా ముందు చెప్పారు. ప్రశాంతంగా ఉన్న బళ్ళారిలో నారా భరత్ రెడ్డి రౌడీజం పెంచి పోషిస్తున్నారు, మరో బీహార్ లాగా మార్చాడు, తన మీద అటాక్ చేయించాడని గాలి జనార్దన్ రెడ్డి విమర్శించారు. బళ్ళారిని పాడు చేశారు వీళ్ళు వచ్చిన తర్వాత, వీళ్ళ పెత్తనం వచ్చిన తర్వాత అని ఆయన మాట్లాడారు. యాక్చువల్గా బళ్ళారిలో గాలి జనార్దన్ రెడ్డి ఉనికి లేకుండా చేయాలని భరత్ రెడ్డి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి పనిచేస్తున్నారు. దీన్ని గాలి జనార్దన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. అందులో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం, స్థానికంగా భరత్ రెడ్డి ప్రాబల్యం పెరగటంతో గాలి ప్రభావం రోజు రోజుకి కొడిగట్టిపోతూ ఉంది.
ఇంతకీ భరత్ రెడ్డి ఎవరంటే ఈయన తండ్రి సూర్యనారాయణ రెడ్డి 2004లో ఎమ్మెల్యేగా పనిచేశారు. బళ్ళారి నుంచే జేడీఎస్ నుంచి ఎమ్మెల్యేకి గెలిచారు. భరత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేకి గెలిచిన యువకుడు. చంద్రబాబు నాయుడు అభిమాని. తను చంద్రబాబు నాయుడు అభిమాని అని అనేక సార్లు గతంలో చెప్పారు. చంద్రబాబు విజన్ తనకు ఆదర్శం అని చెప్తా ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు ఆ అరెస్ట్ని ఖండించారు కూడా. 10 ఏళ్ల పాటు 10-15 ఏళ్ళు దాదాపు బళ్ళారి ప్రాంతంలో తిరుగులేని అధికారం చలాయించిన గాలి జనార్దన్ రెడ్డికి ఇప్పుడు భరత్ రెడ్డి ఏకుమేకై కూర్చున్నారు. బళ్ళారిలో ఈయన ప్రాభవాన్ని ప్రాబల్యాన్ని పూర్తిగా తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు కుర్ర ఎమ్మెల్యే భరత్ రెడ్డి. Like, share and subscribe to Rajaniti channel.